హాయ్ ఆల్, నెట్‌ఫ్లిక్స్‌లో 'ట్రిగర్' అనే లిమిటెడ్ వెబ్ సిరీస్ చూసా. సిరీస్ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే నచ్చింది. వీళ్ళు ఎంచుకున్న పాయింట్ అనేది చాలా యూనిక్‌గా ఉంది. అండ్ వాళ్ళ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుందన్నమాట. యాక్చువల్‌గా ఈ సిరీస్ జానర్ వచ్చేసి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనమాట. భలే తీశారు అసలు, చాలా బాగుంది. సిరీస్ కొంచెం లెంతీయే, మనకి 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి దగ్గర దగ్గర రన్ టైమ్ 45-50 మినిట్స్ ఉంటుంది. ప్లాట్ ఏంటంటే యాక్చువల్‌గా కొరియా అనేది గన్ ఫ్రీ కంట్రీ అని, క్రైమ్ ఫ్రీ కంట్రీ అని చెప్పి ఇట్లా న్యూస్‌లో అనౌన్స్ చేస్తారన్నమాట. ఈ లోపల ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. సో, దీన్ని ఒకడు మొత్తం చెడగొడతాడన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్‌కి స్ట్రెస్ గానీ, లేకపోతే ఎవరి మీదైనా కోపం గానీ, లేకపోతే ఎవరైనా వీళ్ళకి అన్యాయం చేశారని గానీ, ఇట్లా కొన్ని ట్రిగర్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్క పర్సన్‌కి. సో, వాళ్ళ ఆ పాయింట్ వరకు ఉన్నంత వరకు బానే ఉంటది. ఎప్పుడైతే వాళ్ళు బర్స్ట్ అయిపోయారో వాళ్ళు ఇంకా అనుకోని డెసిషన్స్ అనేవి తీసుకుంటారన్నమాట. సో, అలాంటి పర్సన్స్‌ని వీళ్ళు ఎంచుకుంటారన్నమాట ర్యాండమ్‌గా. వాళ్ళకి ఫ్రీ గన్స్ అనేవి సప్లై చేస్తారన్నమాట. చాలా బాగుంది కదా! ఫ్రీ గన్స్ అనేవి సప్లై చేస్తారు. వీళ్ళు ఓపిక పట్టి సడన్‌గా వీళ్ళకి ఒక ట్రిగర్ పాయింట్ అనేది రాగానే ఆ గన్నుకున్న ట్రిగర్ అనేది క్లిక్ చేస్తారన్నమాట. అంటే చంపేస్తారు. యాక్చువల్‌గా ఆళ్ళు నార్మల్‌గా ఒక క్రిమినల్స్ ఏం కాదు. వాళ్ళ ట్రిగర్ పాయింట్‌ని ఇట్లా వేరే వాళ్ళు టచ్ చేయడం వల్ల దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని ఇట్లా తయారు చేస్తారన్నమాట. ఇదంతా ఒక గ్యాంగ్, ఒక పర్సన్ చేస్తారన్నమాట. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన మెయిన్ లీడ్ ఉంటాడన్నమాట. యాక్చువల్‌గా మన మెయిన్ లీడ్ వచ్చేసి మిలిటరీలో పనిచేసి సంథింగ్ ఏదో ఇష్యూ అవుతది. దానివల్ల వచ్చేసి వీడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక చిన్న రోల్ డిటెక్టివ్ కింద జాయిన్ అవుతాడనమాట. మన మెయిన్ లీడ్ వచ్చేసి విలన్ ఆపాడా, ఈ ఫ్రీ గన్స్ మాఫియా వెనకాల ఎవరున్నారు, అసలు ఏంటి, వాడి మోటివ్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ సిరీస్ మీరు చూడాలన్నమాట. ప్లాట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! దాన్ని అంతే బాగా తీశారు. ఎస్పెషల్లీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే సిరీస్‌లో చాలా అంటే చాలా బాగుంది. మనకి దీంట్లో ఇంకొక సెకండ్ హీరో కూడా ఉంటాడనమాట. తన యాక్టింగ్ అయితే భలే ఉంది అసలు. చాలా బాగుంది. అండ్ విలన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే తను చాలా బాగా చేశాడు. చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశాడు ఆ రోల్ అనేది. క్యాట్ అండ్ మౌస్ చేజ్‌లా ఉంటది. చాలా బాగుంటది. మధ్యలో ఒక 2-3 ఎపిసోడ్స్ అనేవి కొంచెం బోర్ కొట్టొచ్చు. కొంచెం ఓపికగా చూడండి. మంచి పే ఆఫ్ ఇస్తారన్నమాట. దీంట్లో చాలా మంచి మెసేజ్ కూడా ఉంది. అంటే యాక్చువల్‌గా వీళ్ళు ఏ పాయింట్స్‌ని చూపిద్దాం అనుకున్నారంటే, ఒక పర్సన్‌కి గన్ ఇస్తే, అంటే ఏ తప్పు చేయనోడు కూడా ఒక పర్సన్‌కి ఒక గన్ ఇస్తే వాడి లోపల ధైర్యం అనేది పెరిగి వాడు అటాక్ చేస్తాడనమాట. అండ్ ఈ సిరీస్‌లో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. ఈ సిరీస్‌ని ఇంకా కొంచెం ఎలివేట్ చేసింది ఏంటంటే మ్యూజిక్ మాట. ఆ బీజీఎమ్స్ అయితే వేరే ఉంటాయి అసలు. భలే కొట్టాడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. కొన్ని ఎపిసోడ్స్‌కి అయితే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ 7th ఆర్ 8th ఎపిసోడ్‌లో అనుకుంటా ఒక పెద్ద ఫైట్ ఉంటది. అక్కడ ఒక మ్యూజిక్ ఉంటది అసల. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంక ఓవరాల్‌గా ఈ సిరీస్ చూడాలా వద్దా అంటే చూడండి. మస్ట్ వాచ్ సిరీస్. నాకైతే నచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ సిరీస్ మనకి తెలుగు డబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.